పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా పురపాలక సంఘం కీలక చర్యలు చేపట్టింది. ఛత్రపతి శివాజీ సెంటర్ రోడ్డును విస్తరించే పనుల్లో భాగంగా రోడ్డుకి ఇరువైపులా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన షెడ్లు, పాకలు, ఇతర అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు ఆదేశాల మేరకు జేసీబీల సహాయంతో ఆక్రమణలను కూల్చివేసి రోడ్డు విస్తరణకు అవసరమైన స్థలాన్ని ఖాళీ చేశారు. ఈ చర్యలతో రోడ్డు విస్తరణ పనులు వేగవంతం కానుండగా పనులు పూర్తయిన అనంతరం వాహనదారులకు రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ స్థలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్రమించరాదన్నారు. ముందస్తుగా నోటీసులు జారీ చేసినప్పటికీ స్వచ్ఛందంగా తొలగించని అక్రమ నిర్మాణాలను నిబంధనల ప్రకారం పురపాలక సంఘం సిబ్బంది ద్వారా తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివప్రసాద్ అందిస్తారు. వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్నాం. తాడేపల్లిగూడెం బస్ స్టాండ్ పక్క రోడ్ ఏదైతే సిసి కాలేజ్, నిట్ కాలేజ్ కి వెస్ట్ గేట్ వైపు వెళ్లే రోడ్ ఏదైతే ఉందో ఇది మాస్టర్ ప్లాన్ లో గతంలో 100 అడుగులుగా ఉన్న రోడ్డు. దీన్ని 80 అడుగులుగా అయితే మాస్టర్ ప్లాన్ లో చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు గతంలో అయితే గత 4 నెలల క్రితం మున్సిపాలిటీ ఇక్కడ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే నోటీసులు జారీ చేసిన అనంతరం కొంతమంది స్వచ్ఛందంగా తమ భూముల్లో తమ ఏదైతే ఇళ్ళు ఉన్నాయో ఆ ఇల్లు కానీ ఆక్రమణలు తొలగించుకున్నారు. మిగతా పార్ట్ ఏదైతే 60 అడుగులు మిగతా పార్ట్ తీసుకున్నారు. అయితే కొంతమంది ఏదైతే స్వచ్ఛందంగా తొలగించలేదో అది ఈ రోజు ఉదయం నుంచి తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు ఎంఆర్ఓ సునీల్ కుమార్ ఇక్కడ ప్రొక్లైన్తో తొలగిస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు. దాదాపుగా ఈ రోడ్డు తాడేపల్లిగూడెం బస్ స్టాండ్ నుంచి బయలుదేరిన రోడ్డు ఏదైతే నిట్ కాలేజ్ మీదుగా శశి కాలేజ్, అలాగే నన్నయ్య యూనివర్సిటీతో పాటు ఏదైతే హైవేకి కనెక్టివిటీగా ఉంటుంది. ఈ రోడ్డును 60 అడుగులు విస్తరించేందుకు ప్రస్తుత ప్లాన్ లో భాగంగా అడ్డంగా ఉన్న ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో ఆ నిర్మాణాలు కలిగిస్తున్నారు. ఏదైతే కొంతమంది అయితే మరో 2-3 రోజులు టైం అడిగారో అతి తక్కువ టైం అడిగిన వారికి ఆ టైం ఇస్తున్నారు. మిగతా వారు ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో ఆక్రమణలు తొలగించే పనిలో ఉన్నారు. అయితే ఎటువంటి ఉద్రిక్తలు జరగకుండా, ఏదైనా సంఘటనలు జరగకుండా అయితే పోలీస్ కావచ్చు, ఇతర మున్సిపల్ స్టాఫ్ ఇక్కడ ఉన్నారు. దీనిపైన పూర్తి సమాచారం రచ్చ మీడియా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.